మరీ ఎక్స్ట్రీమ్గా అటు అవసరం ఇటు అవసరం లేదు, ఒక మధ్య మార్గంగా ఉండే విధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు జనాభా, పిల్లలు, నియంత్రణ, ఆడవాళ్ళు, మన ఆడబిడ్డలు ఎంతమంది, మగబిడ్డలు ఎంతమంది, అన్ని పెద్ద అధ్యయనం, ఇది పాపులేషన్ సంబంధించినటువంటి పెద్ద అధ్యయనం ఉండి ఆ వైపుగా ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు రూపొందిస్తూ ఉంటే ఖచ్చితంగా స్వీయ నియంత్రణ ద్వారా ఎవరిది వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అదే పద్ధతిలో కావాలని తగ్గించొద్దు, కావాలని పెంచొద్దు. ఆ విధంగా చేస్తే ఇవాళ మన భారతదేశానికి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ కూడా జనాభా అంటే మరీ మితిమీరితే కూడా ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం మనం 4వ ఆర్థిక వ్యవస్థలోకి రావటం అంటే కేవలం మిగిలిన ఎంత సాంకేతికపరమైనటువంటి ఫలితాలతో అందుకున్నా దాంతోపాటు ప్రాథమికంగా జనాభా అనేది కూడా మనకు పెద్ద అడ్వాంటేజ్ అనేది మనం గమనంలో తీసుకోవాలి. అందుకని ఏదైనా బ్యాలెన్స్గా ఉండే విధంగా చేయటం మంచిది. దీని వరకు మాత్రం 2 పిల్లల వరకు మాత్రం నేను సపోర్ట్ చేస్తున్నాను అధ్యక్ష.